జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక గొప్ప కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దివ్యాంగులైనటువంటి దాదాపు 150 మందికి 1,50,000 విలువ చేసేటువంటి ఒక్కొక్క ట్రైసైకిల్ దాదాపు 1,50,000 విలువ చేసేటువంటి వాటిని సిఎస్ఆర్ ఫండ్స్ హుండాయ్ మొబైల్స్ నుంచి ఇక్కడ నవీన్ యాదవ్ అలాగే సిఎస్ఆర్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్స్ అలాగే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా దాదాపుగా 150 మందికి యొక్క ట్రైసైకిల్స్ అయితే ఇస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా చూడొచ్చు ఈ ట్రైసైకిల్స్ అన్ని కూడా వీళ్ళకి సంబంధించి ప్రధానంగా ఇది ఒక వినూత్నమైనటువంటి దాదాపు ప్రపంచంలోనే ఇలాంటి వెహికల్స్ లేవు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇదే లియో కంపెనీ తయారు చేసింది అనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. మనం దీన్ని క్లియర్ గా చూస్తా ఉన్నాము. ఒక సైకిల్ ని ఎన్ని రకాలుగా ఎదురు చేయొచ్చో అన్ని రకాలుగా దాన్ని వాడుకోవచ్చు అన్నటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి దివ్యాంగులకు సంబంధించి హక్కుల కోసం అలాగే దివ్యాంగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కోసం కొట్లాడేటువంటి షఫీ గారు ఉన్నారు. ప్రధానంగా మీరు ఎలా సిఎస్ఆర్ ఫండ్స్ కోసము హుండాయ్ మోబీస్ వాళ్ళని సంప్రదించారు, వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది ఈ యొక్క ట్రైసైకిల్స్ రావడానికి? ముఖ్యంగా స్పైనల్ కార్డ్ ఇంజురీ అనగానే కేవలం కంచానికి మంచానికే పరిమితమైన వాళ్ళమన్నా, అంటే మామూలు జీవితాన్ని అనుభవిస్తూ జరిగిన గాయం మూలంగా ఎర్నింగ్ కోల్పోయి కేవలం మంచానికే పరిమితమైనాం. నేను కూడా బీయింగ్ ఏ జర్నలిస్ట్గా పనిచేశాను, స్టాఫ్ రిపోర్టర్గా వివిధ దినపత్రికలో 30 years. ఆఫ్టర్ దట్ ఆ విధి నిర్వహణలో భాగంగా నాకు వెన్నెముక గాయ విరగమైందని తద్వారా నేను అక్కడే వెళ్ళిపోయినా. ఏంది మాకు ఒక సంఘం లేదు, అసలు స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే కూడా ఎవరికి తెలియదు రాష్ట్రంలో, ఓ వింతగా చూసేవాళ్ళు. అలాంటి క్రమంలో మనము ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీకి ఒకటి చేయాలి, మనం ఏదో చేయాలని చెప్పేసి నేను ఒక స్పైనల్ కార్డ్ ఇంజురీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో ఉండి కూడా ఈ సంస్థను ప్రారంభించిన తర్వాత మా వెల్ఫేర్ కోసం ఎట్లా పనిచేస్తే బాగుంటుందని చేస్తున్న క్రమంలో మేము బయటికి రావాలంటే ఎట్లుంటుందని ఒక మా స్పైనల్ కార్డ్ సీనియర్ మోస్ట్ అయిన వ్యక్తి వైద్య గారు ఒక చెన్నైలో ప్రోగ్రాం పెట్టడం, ఆ ప్రోగ్రాంకి నేను వెళ్ళడం, మాకు కస్టమైజేషన్, మాకు వీల్ చైర్ అంటే మామూలు వీల్ చైర్ తీసుకునే వాళ్ళం, కానీ ఒక కస్టమైజేషన్ వీల్ చైర్ ఉంటుంది, తద్వారా స్పైనల్ కార్డ్ ఇంజరీ యొక్క తన లైఫ్ను పెంపొందిస్తారని చెప్పేసి ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇన్నోవేట్ చేసినటువంటి ఈ నియోఫ్లై వీల్ చైర్ని మన నియోఫ్లై సొల్యూషన్స్ వాళ్ళు ఇన్నోవేట్ చేయడం, తద్వారా అది మాకు బాగా నచ్చింది. అదైతే ఎట్లా సాధ్యం, ఎవ్వరు ముందుకు రావట్లేదు మాకు ఇవ్వడానికి, స్టేట్ గవర్నమెంట్ కూడా అంత మొత్తంలో పెట్టే పరిస్థితిలో లేదు. ఈ నేపథ్యంలో మేము ఏం చేసామంటే ఈ నియోఫ్లై బోల్ట్ వాళ్ళకి మేము అర్జీ పెట్టుకున్నాం. అన్న మేము ఎక్కడ తిరగలేం, ఏ సిఎస్ఆర్ ఫండ్ కోలేం, మీరే ఒకసారి మా తరఫున ఇనిషియేట్ చేయాలంటే మా తరఫున వాళ్ళు ఈమెయిల్ పెట్టించడం, దానికి మొబీస్ వాళ్ళు సానుకూలంగా స్పందించడం, తద్వారా ఎంతోమంది నా దివ్యాంగ కుటుంబ మిత్రులు ఈరోజు మంచానికి కంచానికి పరిమితమైన వాళ్ళు వచ్చేసి ఎర్నింగ్ ప్రారంభించారు సార్. ఇక్కడ లబ్ధిదారులుగా ఉన్నటువంటి కొంతమందితో ఉన్నాము. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా అనిపిస్తుంది ఈ వెహికల్, దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎట్లా తిరిగేవాడు? నాది 1 లెగ్ పోలియో, సెకండ్ కింద పడి 2 లెగ్ కూడా బాగుండేది, అది మేజర్ ఇంజురీ అయింది. అదే వేరే ఒక 100-150 మీటర్లు క్రచెస్తో నడుస్తాను, చాలా దగ్గర మాత్రమే. ఈ వెహికల్ ఉండడం వల్ల నేను ఇంచుమించు నా ప్రొఫెషన్ కానీ నా వృత్తి నేను చేసుకోగలను. చాలా బాగుంది బండి. ఏం చేస్తారు? నేను టీచింగ్ లైన్, ప్రైవేట్ టీచింగ్, హోమ్ ట్యూషన్ చెప్తారు. ఎట్లా తెలిసింది నీకు దీని గురించి? ఇప్పుడు ఇది ఏమన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ఏమన్నా భయంగా ఉందా? ఎట్లా అనిపిస్తుంది దీని ఆపరేటింగ్? నేను ఇంతకుముందు యాక్టివా హెచ్ఎఫ్ డీలక్స్ హోండా కూడా ఉండేది నాది బైక్. ఇది ఇప్పుడు ఇంకా దానికన్నా ఇది చాలా ఈజీగా ఉంది. నాకు ఎన్పిఆర్డి ఇండియా రాజేంద్ర అన్న గారి ద్వారా నేను అప్లై చేశాను, దానివల్ల ఈ బండి వచ్చింది. దీనికి ఏమన్నా డబ్బులు పెట్టాల్సి వచ్చిందా మరి? ఎట్లా? రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి, మాకు మొత్తం ఫ్రీగానే ఇచ్చాను. మొత్తానికి ఫ్రీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది అంటారా? ఇట్లాంటివి ప్రభుత్వం చేయాలి, కానీ ఇక ప్రభుత్వం చేయడం అన్ని పనులకు ప్రభుత్వాన్ని బరలేదు కాబట్టి ప్రైవేట్ సంస్థలు ఆర్గనైజేషన్ త్రూ ఆఫ్
వస్తున్నాయి. ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే యాక్ట్ వాళ్ళు ఇస్తున్నారు, ఇంకా బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నారు. అవును. ఇది ఇంకా చాలా అప్డేటెడ్ వర్షన్ గవర్నమెంట్ ఇచ్చేదానికన్నా. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది ఇది ఒకసారి ఫుల్ రీఛార్జ్ చేస్తే? బ్యాటరీ చేస్తే 25 కిలోమీటర్లు వస్తుంది అన్నారండి. ఇంతకుముందు మా స్కైట్ వాళ్ళు, మా స్పైనల్ కార్డు మా సోదరులందరూ ఉన్నారు, వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ త్రూ ఆఫ్ మేము ఇది అప్రోచ్ అయ్యాము. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది, ఎంత స్పీడ్ తో పోతుంది అనేది ఏమన్నా తెలుసా? 25 కిలోమీటర్ స్పీడ్, ఒక బ్యాటరీ 25 కిలోమీటర్స్ మైలేజ్. రెండు బ్యాటరీ 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు మైలేజ్. చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఏదైతే ఉంటుందో, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్కి సంబంధించినటువంటి విషయంలో చాలా అభియోగాలు మనం చూస్తూ ఉంటాం. ఇక ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ సెక్రటరీ జయశ్రీ గారు అయితే పూనుకున్నారని చెప్పుకోవచ్చు. మేడం, ప్రధానంగా ఇక్కడ దాదాపుగా హుండాయ్ మోబిస్ కంపెనీ వాళ్ళు దాదాపు 2 crore విలువైనటువంటి ట్రైసైకిల్స్ ఇచ్చారు. అసలు సిఎస్ఆర్ ఫండ్ విషయంలో చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. మీరేం చెప్తారు అసలు సిఎస్ఆర్ ఫండ్ ఉపయోగాలకు సంబంధించి? సిఎస్ఆర్ అనేది ఒక భాగస్వామ్యం. ఓకే, ఒక కంపెనీల మధ్యలో, ఒక జనాలలో గవర్నమెంట్, కంపెనీ, ఎన్జిఓలు 3 కలిస్తేనే ఒక పిరమిడ్, మీ మైక్ లాగా. సో అందులో ఏ ఒక్కటి కూడా సహకరించకపోయినా మనం అనుకున్న ప్రజలకు కానీ వాళ్ళు అనుకున్న విషయాలలో మనం సహకరించలేము. సో ముందే లాంటి కంపెనీలు వాళ్ళకి తగ్గట్టు సిఎస్ఆర్లో వాళ్ళ ఫిలాంథ్రఫిక్ వాల్యూస్తో వాళ్ళకి అలైన్ అవుతారు. ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి. కొంతమంది ఎడ్యుకేషన్లో పెడతా అంటారు, కొంతమంది న్యూట్రిషన్ మీద పెడతా అంటారు. అలాగే ఈ కంపెనీ వాళ్ళు డిసబిలిటీస్లో, అది కూడా వీల్ చైర్స్ విచ్ ఆర్ మేకింగ్ దెమ్ ఇండిపెండెంట్. వాళ్ళకు ఫిజికల్ అబిలిటీస్ లేవు కానీ మెంటలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. దాన్ని అర్థం చేసుకొని ఈ నీడ్ని చూసి దిస్ ఇస్ ద బెస్ట్ స్పెంట్ సిఎస్ఆర్ మనీ ఫర్ దీస్ పీపుల్. ఓకే, ఐ రియలీ అప్రిషియేట్ ద కార్పొరేట్ and I'm glad to be here. Thank you for the opportunity. చాలా మంది కార్పొరేట్ కంపెనీల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంకేమైనా ఇలాంటివి చేయాలని మీరు సజెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు? ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ అడుగుతా ఉంటే మాకు సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. మామూలుగా అన్ని బాగున్న వాళ్ళకి చేయడం వేరు, ఇలాంటి వాళ్ళకి చేయడం వేరు కదా. యాజ్ ఏ సిఎస్ఆర్ సెక్రటరీగా మీరేం చెప్తారు ఇంకొంతమందికి, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి? ఈసారి సిఎస్ఆర్ ఇండియాలో అత్యధికమైన కంపెనీలో సిఎస్ఆర్ దాని వాల్యూ పెరిగింది. అందులో మ్యాక్సిమం తెలంగాణకు రావాలని నేను ఒక తెలంగాణ అమ్మాయిగా నా ఆశయం. ఆ ఆశయం తరఫున నేను కృషి చేస్తున్నాను. ఆ కార్పొరేట్స్కి అభ్యర్థన ఏంటంటే, అవసరాలు ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మా గవర్నమెంట్ తరఫున వచ్చి కలగడి కూర్చుంటే, అవకాశం ఇస్తే ఈ ప్రజలకు ఏం కావాలి, ఎలా కొలాబరేట్ చేద్దాము, పద్ధతిగా ఎలా ఖర్చు పెడదాం అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఇది దాదాపుగా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాలుగా ఎలా ఉపయోగపడాలి సిఎస్ఆర్ ఫండ్స్ అనే విధంగా మా యొక్క ప్రణాళిక మాత్రం ఉంటుందన్న మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. హుండాయ్ మోబిస్ సంబంధించినటువంటి కార్పొరేట్ కంపెనీ సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నేరు దాదాపు 120కి పైగా నియో మోషన్కి సంబంధించినటువంటి కంపెనీలు, ముఖ్యంగా డిజబుల్ సంబంధించినటువంటి వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్కి వచ్చారు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు. సార్, ప్రధానంగా ఎట్లా అనిపిస్తూ ఉంది ఒక కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం ప్రోద్బలం అందించడానికి చూస్తూ ఉన్నాం? ఈరోజు హోండాయ్ మోబిల్స్ కంపెనీకి సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సుమారు 90 మందికి దివ్యాంగుల సోదరులకు సోదరిమణులకు మా చేతుల మీదుగా, శాసనసభ్యులు నవీన్ యాదవ్ చేతుల మీదుగా, మా షఫీ, అదేవిధంగా రాజేందర్, జయశ్రీ గారు, వారందరూ ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్, హోండాయ్కి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడి 90 మంది లబ్ధిదారులకు ప్రత్యేకమైనగా ఏర్పాటు చేసినటువంటి ఒక వీల్ చైర్, దానికి అటాచ్గా వెహికల్ మూవ్మెంట్ అయ్యడానికి, మొబైల్ టైప్లో వెహికల్ మూవ్మెంట్ వేయడానికి అది ప్రత్యేకంగా దానికి మ్యానుఫ్యాక్చర్ చేసి మా చేతుల మీదుగా అందించినందుకు ఆ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా ఆ కంపెనీ చైర్మన్కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంపెనీ చైర్మన్ ఇస్ ద వెరీ గ్రేట్ పర్సన్ ఫర్ ద వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అవర్ కంపెనీ. ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే దివ్యాంగుల పక్షాన ఆ శాఖ మంత్రిగా భవిష్యత్తులో కూడా వీరికి న్యాయమైన సమస్యలు అనేకం ఉన్నాయి, అవి కూడా నేను కానీ మా శాసనసభ్యుడు నవీన్ గారి ప్రభుత్వం కానీ అన్ని విధాలు అండగా ఉంటుంది.
మరి ఒక్కసారి మరి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన షఫీకి, రాజేందర్కు, జయశ్రీ గారికి, అదేవిధంగా మా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గారికి, మా శ్రీశైలం అన్నకి, మా చెల్లె సంగీతకు అందరికీ కూడా ఆ శాఖ మంత్రిగా దివ్యాంగ శాఖ తరఫున డిజబుల్ సంబంధించిన వారి తరఫున భవిష్యత్తులో అన్ని విధాలు కూడా వాళ్ళకి మంచి చేసే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా. ఇప్పుడు నేను ఒకరిద్దరిని అడిగితే వాళ్ళకి ఆ హామీ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తాను. ముఖ్యంగా వాళ్ళకి రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ కోసం మీరు సబ్మిట్ చేసినట్టుగా, ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎలా వీళ్ళకి అలా హామీ ఇవ్వబోతా ఉన్నారు? ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్యాంగులకు సంబంధించిన విషయంలో కూడా మా షఫీ గారు కానీ చాలామంది మాకు అనుకోకుండా దెబ్బ తాకితే ఆ దెబ్బ తాకిన ప్రదేశం ఎక్కడో చూపెట్టలేని పరిస్థితి, కానీ మాకు ఇబ్బంది అయితే మేము పర్సనల్గా బాత్రూమ్ టాయిలెట్స్ వెళ్ళాలని కూడా వెళ్ళలేని పరిస్థితి, కానీ మాకు ఒక సెకండ్ పర్సన్ ఉంటే తప్ప మేము భవిష్యత్తులో ముందుకెళ్ళలేని పరిస్థితులు దేవుడు మమ్మల్ని ఉంచిండు. మరి దానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉన్న సందర్భంలో కూడా మొన్న జరిగిన క్యాబినెట్లో నేను ప్రతిపాదించాను. ఆ శాఖ మంత్రిగా సంవత్సర కాలం ఆ శాఖలో పనిచేస్తున్నా. చాలామంది దివ్యాంగులు అనేక సంఘాల పరంగా నాకు వస్తుంటారు, అన్న మా పెన్షన్ 4,000 పెన్షన్ మాకు పెంచాలి, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అదేవిధంగా మా బస్సులో ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి, అనేక మంది మౌలిక సదుపాయాలు 2 BHKలో మాకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. అవి ప్రభుత్వంలో ఒక భాగం. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట పెన్షన్ పెంచడం కానీ, వాళ్ళకి 2 BHK ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇంకా ఇతర మౌలిక సదుపాయాల లోపల ఆ శాఖ మంత్రిగా 100% మేము అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది కాక ప్రత్యేకంగా చట్టసభల లోపల కూడా గౌరవంగా ఉండాలని ప్రతి ఒక్క మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలో కానీ కోఆప్షన్ సభ్యులని ఉంటుంది. దానికి ఆ కోఆప్షన్ సభ్యులకి మైనార్టీ వర్గానికి వెళ్ళి కాకుండా మైనార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రత్యేకంగా దివ్యాంగులకు ఒకటి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టిన అది ప్రభుత్వం పరిశీలిస్తా అన్నది నాకు నమ్మకం, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మా క్యాబినెట్ మీద. నెక్స్ట్ క్యాబినెట్లో అది ఆ చర్చకు వస్తుందని అనుకుంటున్నా. ఏదేమైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పక్షాన అన్ని విధాలు కూడా మేలు చేసే విధంగా ఆలోచన చేస్తారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది. సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో చాలా వరకు వాదనలు వింటూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ పనిని ఇంకా మిగిలినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్కి ఎలాంటి సిఫార్సులు మీరు చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం అన్ని చేస్తుంది, ఇంకా మల్టీనేషనల్ కంపెనీలు చేస్తే ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. తొలి వెలుగు ద్వారా చెప్పేది ఏంటంటే, ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కామన్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీగా వచ్చే వారందరికీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే ప్రతి కంపెనీ కూడా మేము స్వాగతిస్తున్నాం. కంపెనీ పరంగా వాళ్ళు ఈరోజు దివ్యాంగులకు కానీ ఇంకా పేద వర్గానికి కానీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయూతనిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా వారికి కూడా ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి కూడా వారికి కంపెనీల పరంగా కూడా వారికి ప్రత్యేకమైన వెసులుబాటు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కంపెనీస్ కూడా తెలియజేస్తుంది. ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద సిఎస్ఆర్ ఫండ్స్ విషయంలో మాత్రం ఒక హామీ ఇస్తూనే చాలా వరకు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా మా యొక్క పనులు అయితే కొనసాగుతాయనే మాటను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక గొప్ప కార్యక్రమానికి వేదిక అయింది. దానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ అయితే ఉండడం జరిగింది. అన్న, మీ నియోజకవర్గం వేదికగా దాదాపు 120 మంది మొహాళ్లలో ఆనందం కనపడతా ఉంది. మేము ఇప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద హ్యుండాయ్ మోబిజ్ చేసినటువంటి ఈ కార్యక్రమం పట్ల మీరేమనుకుంటారు? చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కంపెనీస్ ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయడం గొప్ప విషయము. జనరల్లీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఒకరికి లైఫ్ అందించడం అనేది ఒక గొప్ప విషయము. ఈరోజు హ్యుండాయ్ మోబిజ్ వాళ్ళ కంపెనీ మోబిజ్ ద్వారా వాళ్ళు ఈ యొక్క యాక్టివిటీని చేయడం జరిగింది. ఎంపవరింగ్ వీల్ చైర్ యూజర్స్ అన్నమాట. అంటే ఎవరికైతే వీళ్ళంతా కూడా మధ్యలో యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూకకి, బ్యాక్ బోన్కి ఇబ్బంది అయ్యి, స్పైనల్ కార్డ్కి ఇబ్బంది అయ్యి సఫర్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా దాదాపు 3-4 సంవత్సరాలుగా వీళ్ళు వాళ్ళకి ఏదైనా ఒక సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి వీళ్ళ ఒక సంస్థ చైర్మన్ షఫీ గారు కంపెనీతో మాట్లాడి వాళ్ళు ముందుకు వచ్చి ఇంత పెద్ద హెల్ప్ చేయడం జరిగింది. మరి మా నియోజకవర్గంలో ఈరోజు వాళ్ళందరూ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నటువంటి వారి సంస్థ వాళ్ళందరూ వస్తే వారికి ప్లేస్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ అందించి వాళ్ళకి మా వంతు సపోర్ట్గా మేము ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారు పార్టీ తరఫున అందరం కూడా నిలబడి కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో పెద్దలు మంత్రి వాళ్ళు అడ్లూరు లక్ష్మణన్న గారి చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం జరిగింది. చాలా సంతోషంగా వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు ఒక పెద్ద సపోర్ట్, లైఫ్లో వాళ్ళకు పెద్ద సపోర్ట్ వారికి అందిందనే సంతోషాన్ని వాళ్ళు చూసి మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇది నవీన్ యాదవ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం, అందరినీ కూడా కలుస్తూ అయితే వెళ్తా ఉన్నారు. అందరి మొహాల్లో కూడా ఒక ఆనందం అయితే కనబడుతూ ఉంది. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్బంది ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు? దేని ఇబ్బంది ప్రధానంగా మీకు? బర్త్ నుంచి హ్యాండిక్యాప్. ఎట్లా తెలిసింది ఇది మీకు?
भाई షఫీ సాద్ వాళ్ళ తెచ్చింది. ఇప్పుడు ఎట్లా అనిపించింది బాగుంది. మొత్తం మీద బాగుంది. ఆపరేటింగ్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? చేయలేదు, చేస్తాను. మొత్తం మీద ఎట్లా అనిపిస్తుంది? గతంతో మీరు ఉన్నటువంటి లైఫ్ కి ఇప్పటికి మారుతుందా అని ఏమైనా ఫీలింగ్ ఉందా? హ్యాపీగా అనిపిస్తుంది అండి. చాలా లైఫ్ ఏమైనా సంతోషం. చేంజ్ అయితే అనిపిస్తా ఉందా? change చేంజ్ కాలేజ్కి వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఉపయోగపడుతుంది. ఆ. ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సనత్ నగర్ స్వామి టాకీస్ నుంచి వచ్చి ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మీద సైకిల్ అయితే వచ్చింది. హ్యాపీగా ఉంది సార్. ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు ఇబ్బంది? 10 years నుంచి వీల్ చైరే, ఇంకా ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. న్యూ మోషన్ వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీల్ చైర్ రావడానికి కారణం నేను గంగాధర్ అన్న అంటే నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా అప్లై చేయమ్మా వీల్ చైర్ వస్తుంది అని అంటే, యాక్చువల్లీ నేను వర్క్ చేస్తా, ఫ్లవర్స్ అమ్ముతా. నేను ఇన్ని రోజులు వీల్ చైర్ మీద వెళ్ళి అమ్మేదాన్ని. ఇంకా ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీని మీద వెళ్ళి మీ డాటరా? లేదు, మా సిస్టర్ వాళ్ళ పాప. నాకు ఏంటి మ్యారేజ్. మరి ఇప్పుడు దీని ఆపరేటింగ్ అవన్నీ నేర్పిస్తా ఉన్నారా? ఇప్పుడు నేర్పిస్తా అన్నారు సార్. నేర్పిస్తే నేర్చుకొని సంతోషం. సంతోషం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఇది ఆ పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా ఫిజికల్లీ డిజబుల్డ్, ముఖ్యంగా స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అవి చేసుకొని లేకపోతే పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రాంగణం అయితే కనబడుతూ ఉంది. మొత్తం 120కి పైగా వీల్ చైర్లను అయితే ఈ కంపెనీకి సంబంధించి ముఖ్యంగా హ్యూండాయ్ మోబీస్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇవ్వడం అయితే జరిగిందని అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివెలుగు, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.